హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే మనం ఐస్ క్రీమ్ అయితే తయారు చేసుకుందాము. హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. కొబ్బరి పాలు కస్టర్డ్ పౌడర్తో ఐస్ క్రీమ్ అయితే తయారు చేశాను. ఐదు కొబ్బరికాయలతో అలాగే కొంచెం కస్టర్డ్ పౌడర్తో మనం చాలా సింపుల్గా ఐస్ క్రీమ్ అయితే తయారు చేసుకోవచ్చు. చూసారు కదా, మనం చాలా ఎక్కువ ఐస్ క్రీమ్ అయితే తయారు చేసుకోవచ్చు. కాబట్టి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇది వేసవికాలం కాబట్టి పిల్లలు ఇంటికాడే ఉంటారు కాబట్టి చాలా మీరు చేసి పెట్టండి, వాళ్ళు చాలా ఇష్టంగా అయితే తింటారు. మీకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా అయితే తినొచ్చు అనమాట. ఇక తక్కువ ఖర్చుతో మనకి ఎక్కువ ఐస్ క్రీమ్ అయితే తయారవుతుంది. చూసారుగా, ఐస్ క్రీమ్ అనేది చాలా టేస్టీగా అయితే చాలా చాలా బాగుంది. కంపల్సరీగా మీరు ట్రై చేయండి. మరి ఈ ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలనేది మనం ముందు ప్రాసెస్లోకి అయితే వెళ్ళి చూద్దాము. ముందుగా నేను ఒక 5 ముదర కొబ్బరికాయలు అయితే తీసుకున్నాను అనమాట. వాటిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి మిక్సీలో వేసి కొంచెం నీళ్ళు వేసి పేస్ట్లు అయితే బాగా మెత్తగా రుబ్బేసుకొని వడకట్టుకోవాలన్నమాట. ఇలా వడకట్టుకుంటే కొబ్బరి పాలు అనేది మనకి రెడీ అవుతాయి. ఇవి మనకి 1 లీటర్న్నర 2 లీటర్ల పాలు అయితే నాకు వచ్చేయండి 5 కొబ్బరికాయలకి అనమాట. ఇందులో కొంచెం పాలు అయితే చిన్న గిన్నెలు అయితే వేసి ఉంచుకున్నాను. మిగతా పాలు ఒక పెనంలో అయితే వేసి మరిగించుకోవాలి. ఆ చిన్న గిన్నెలో ఎందుకు వేసుకున్నామంటే అందులో మనం కస్టర్డ్ పౌడర్ కలుపుకుంటాం కాబట్టి చిన్న కూర గిన్నెలోని తక్కువ పాలు వేసుకున్నాను. ఈ పాలన్నీ కూడా ఇలా పెనంలో అయితే వేసుకొని మరిగించుకోవాలి. పాలు అనేది పావు వంతు వరకు మరిగిపోవాలి. ఇప్పుడు మనం పక్క తీసుకుని పాల్లోని ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ అయితే వేసుకుందాము. ఇది వెనిలా ఫ్లేవర్ అనమాట. నేను ఒక 3 స్పూన్లు అయితే వేసుకుంటున్నాను. పాలు అనేది నాకు లీటర్న్నర 2 లీటర్ల దగ్గరలో ఉన్నాయి కాబట్టి నేను 3 స్పూన్లు వేసుకున్నాను. 3-4 స్పూన్లు వేసుకోవచ్చు. లీటర్కి 2 స్పూన్లు చొప్పున మీరు లెక్కగా వేసుకోవాలన్నమాట. ఇలా ఉండలు లేకుండా కలిపి పెట్టేసుకోవాలి పక్కన ఈ పాలని. అలాగే నేను నార్మల్ పాలు గేదె పాలు అనమాట. ఇవి ఒక గ్లాస్ సకానికి అయితే తీసుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఈ కొబ్బరి పాలు ఏంటంటే మరిగేటప్పుడు కొంచెం విరిగిపోయినట్టుగా మనకు అనిపిస్తుంది కాబట్టి నేను వేస్తున్నాను. వేయకపోయినా పర్లేదు, చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. మీకు కాడ పాలు ఉంటే వేసుకుంటే ఏదైనా పర్లేదు. ఉత్తి మనం కొబ్బరి పాలతోటి తయారు చేసుకోవచ్చు. ఇలా పాలు కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అడుగు పడతా ఉంటాయి కాబట్టి. కానీ పావంత వరకు కూడా బాగా మరిగిపోనివ్వండి. తర్వాత మీరు టేస్ట్ తగ్గట్టుగా పంచదార వేసుకోవచ్చు. నాకైతే 2 కప్పులున్నర పంచదార అయితే నేను వేసాను అనమాట. మీరు ఇక్కడ టేస్ట్ చేసి చూసుకోవచ్చు. మీకు పంచదార ఇంకా తీపి పడుతుందంటే మీరు పంచదార అయితే వేసుకోవచ్చు. ఇప్పుడు పంచదార కరిగి మనకి ఒక పావంతు బాగా ఎగిరిపోయిన తర్వాత పాలని కూడా మనం చాలా చక్కగా తీసుకోవాలంటే తక్కువ నీళ్ళు వేసి రుబ్బుకుంటే చక్కగా పాలు అనేది వస్తాయి అనమాట. అప్పుడు ఐస్ క్రీమ్ మనకి క్రీమీగా ఉంటుంది. ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ కలుపుకున్నాం కదా, ఆ పాలని కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని కలుపుతూ ఉండాలి. కస్టర్డ్ పౌడర్ కలిపిన తర్వాత మనకు కొంచెం పాలు అనేది ఇంకా బాగా చిక్కబడతాయి అనమాట. మంట అనేది ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉండాలి. మనకు ఒక 10 నిమిషాలు ఒక పావు గంట ఉడికిందంటే సరిపోద్ది అనమాట. మనకి ఒక 15 నిమిషాలైనా సరే మనకి ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మరిగించుకోవాలన్నమాట. నేను కొంచెం లుక్ కోసం నేను కొంచెం ఫుడ్ కలర్ అయితే వేసుకున్నాను. ఎల్లో ఫుడ్ కలర్ వేసుకున్నాను. దీనివల్ల మనకి కస్టర్డ్ ఐస్ క్రీమ్ కొంచెం కలర్ అనేది బాగా కనబడుతుంది. మీరు ఆప్షనలేనండి, నార్మల్గా కూడా మీరు చేసుకోవచ్చు. ఇలా కలర్ కూడా వేసిన తర్వాత ఒకసారి మనం బాగా కలుపుకొని జస్ట్ ఒక 10 నిమిషాలు మనకి బాగా ఉడికిపోతే మనకి సరే అయిపోయినట్టే. చూడండి, ఇలా బాగా మనకి ఇలా కొతలాడుతా మనకి ఇలా ఉడుకుతుంది అనమాట. ఇప్పుడు మనకి బాగా ఉడికిపోయినట్టే. ఇకపై మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇలా చిక్కబడ్డ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారిపోనివ్వాలన్నమాట. ఇది బాగా చల్లారిపోయిన తర్వాత కొంచెంగా మిక్సీ జార్లో వేసుకొని మనం 1-2 పలసించుకుంటా మనం మిక్సీ చేసుకోవాలి. మరీ ఎక్కువ ఫోర్స్గా వద్దు. 1-2 పలసిస్తే మనకి సరిపోద్ది అనమాట. ఎక్కడ గడ్డలై లేకుండా మనకు ఉంటుంది అనమాట. ఇలాగా మనం మిక్స్ చేసుకున్న ఈ ఐస్ క్రీమ్ని ఇలా మూతన్న డబ్బాలు అయితే మీరు వేసుకోవాలి. నాకైతే ఒక 3 డబ్బాల్లోకి అయితే వచ్చిందనమాట. నేనైతే ఐస్ క్రీమ్ చాలా ఎక్కువగానే తయారైంది. కొబ్బరి పాలను బట్టి మనకి ఐస్ క్రీమ్ అయితే తయారవుతుంది. నేను 5 కొబ్బరికాయలు తీసుకున్నాను కాబట్టి నాకు ఈ మాత్రం ఐస్ క్రీమ్ అయితే వచ్చింది. ఇప్పుడు ఈ 3 డబ్బాలు వేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకొని ఐ కూలింగ్లో పెట్టుకోవాలి. ఒక 6 గంటలైతే నేను ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ మీకు తీసి చూపిస్తాను. 6 గంటల తర్వాత మీకు ఈ ఐస్ క్రీమ్ అనేది చూపిస్తానమాట. మనకి కొంచెం తయారవుతుంది ఐస్ క్రీము. మనకి కొంచెం గడ్డగా కొంచెమే తయారవుతుంది అనమాట. పూర్తిగా మనకి గడ్డ అయితే కట్టదు. ఈ 6 గంటలు కూడా మనం ఇలా పెట్టుకున్న తర్వాత ఇవన్నీ కూడా తీసేసి మరోసారి మళ్ళీ మనం కలుపుకోవాలి వీటిని. చూడండి, కొంచెం మనకి ఐస్ క్రీమ్ అయితే కొంచెం తయారైంది. మళ్ళీ దీన్ని అంతా కూడా మళ్ళీ మనం మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇలా 2 సార్లు మిక్సీ పట్టుకోవడం వల్ల ఐస్ క్రీమ్ అనేది మనకి మంచి టేస్ట్గా అనేది ఉంటుంది అనమాట. మొత్తం ఇవన్నీ కూడా ఇలాగ స్పూన్తో బాగా కలిపేసుకొని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని మళ్ళీ మిక్సీ జార్లో వేసేసుకోవాలన్నమాట. వేసుకొని ఇందులో నేను కొంచెం పాలమేగడని కూడా వేసుకుంటున్నాను. మనం పాల మీద మీగడ ఉంటుంది కదా, తీసి పెట్టుకున్నారంటే మన క్రీమ్కి బదులు పాలమేగడ వేసుకోవచ్చు అనమాట. ఈ పాలమేగడ వేయడం వల్ల మనకు ఐస్ క్రీమ్ టేస్ట్ చాలా బాగా అనేది వస్తుంది అనమాట.
మొత్తం కూడా ఇలాగా కలుపుకొని మిక్సీ జార్లో వేసేసుకున్నాను. అలాగే కొంచెం పాలమేగడ కూడా ఇలాగా వేసుకున్నాను. వేసుకొని ఒకసారి బాగా గరిటతో కలిపేసుకోండి. మొత్తం అంతా బాగా కలిపేసుకొని ఒక 2-3 పల్స్ ఇచ్చి మళ్ళీ ఇందాకలాగే మీరు మిక్సీ అయితే పట్టేసుకోవాలన్నమాట. ఇలా 2-3 సార్లు పల్స్ ఇచ్చిన తర్వాత మనకి ఇలాగా నురుగులాగా పైన తయారవుతుంది ఈ ఐస్ క్రీము. ఇప్పుడు అదే డబ్బాలో మీరు వేసేసుకోవచ్చు. ఇలాగ నాకు 3 డబ్బాల నిండా కూడా ఐస్ క్రీమ్ అయితే వచ్చిందనమాట. ఇలాగ డబ్బాల్లోనే ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత దీని మీద మనకి ఒక సిల్వర్ పేపర్ కానీ లేదంటే మీ దగ్గర ప్లాస్టిక్ కవర్ ఉంటే దాంతో మీరు ఇలాగ సెట్ చేసేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఇందులోకి మనకి ఐస్ అయితే ఫామ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. కాబట్టి ఇలా కంపల్సరీగా మీ కాడ ప్లాస్టిక్ కవర్ ఉన్నా సరే ఇలా పెట్టేసుకోండి. పెట్టుకొని మూత అనేది గట్టిగా పెట్టేసుకోండి. ఇలా మూత అనేది ఇలా బాగా సెట్ చేసుకున్న తర్వాత మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట. హై కూలింగ్లోనే పెట్టుకోవాలి. హై కూలింగ్లో అయితేనే మీకు ఐస్ క్రీమ్ అనేది తయారవుతుంది. 12 గంటలు కానీ మీరు అంటే టైంని బట్టి లేదా ఇంకా ఎక్కువ టైమే పడుతుంది కానీ ఐస్ క్రీమ్ అనేది గట్టిగా తయారవ్వాలి. అప్పటి వరకు కూడా మీరు ఫ్రిడ్జ్లోనే ఉంచుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఈ 3 కూడా ఫ్రిడ్జ్లో పెట్టి మీకు చూపిస్తున్నాను. మనకి చాలా గట్టిగా మీరు చెక్ చేసుకోండి. గట్టిగా అయిన తర్వాత మీరు ఐస్ క్రీమ్ అనేది తీసుకోండి. ఎందుకంటే మనకి వేసవికాలం అయితే మరి కాస్త టైం ఎక్కువే పడుతుంది. చూడండి ఇలా తీసిన తర్వాత మనకి ఇలా టచ్ చేస్తే మనకి గట్టిగా అనేది ఉండాలన్నమాట. ఐస్ క్రీమ్ అనేది మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసేసుకోవచ్చు. మన చిన్న ప్లాస్టిక్ కాబట్టి చిన్న లూజ్ చేసామంటే మనకి సింపుల్గా ఐస్ క్రీమ్ అనేది మనకి ప్లేట్లోకి అయితే పడిపోద్ది అనమాట. చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఇలా ఐస్ క్రీమ్ అయితే మనం తయారు చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. ఐస్ క్రీమ్ కూడా మనకి చాలా ఎక్కువ కూడా అవుతుంది అనమాట. కొబ్బరికాయలు ఉన్నప్పుడు కంపల్సరిగా మీరు ఈ విధంగా ట్రై చేయండి. కస్టర్డ్ పౌడర్తో లుక్ కూడా చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా ఈ కస్టర్డ్ పౌడర్ వేసాం కాబట్టి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిని ఇలా కటింగ్ కూడా చేసి చూపిస్తాను. ఐస్ క్రీమ్ మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. కంపల్సరిగా ఈ వేసవికాలంలో అయితే మీరు ట్రై చేయండి. మరి ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మీరు కంపల్సరీగా ఈ ఐస్ క్రీమ్ అయితే తయారు చేసుకోండి. మనకి చాలా తక్కువ ఖర్చుతో మనకి చక్కగా ఇంట్లోనే చాలా ఎక్కువ ఐస్ క్రీమ్ అయితే తయారవుతుంది అనమాట. మిగతా వాటిలో అయితే ఆల్రెడీ మా పిల్లలు అయితే తినేసారనమాట. చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. కంపల్సరీగా మీరు ఈ ఐస్ క్రీమ్ అయితే ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.